ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 38వ సర్గ. సీత మాటలు విని హనుమంతుడు సంతోషించాడు. ఆమె శోకం నుంచి దైన్యం నుంచి బయటపడి తనకు సహజమైన విధంగా మాట్లాడింది. ఆ విధంగా ఆమె ధైర్యం పుంజుకుందని ఆనందించాడు. సీతాదేవి, పతివ్రత మాట్లాడవలసినట్లు మాట్లాడావు. ఇంతటి శోకంలోనూ వాస్తవాలను గుర్తించి మాట్లాడావు. నా వీపు మీద కూర్చుని 100 యోజనాల సముద్రం దాటడం స్త్రీకి కష్టమే. నువ్వు చెప్పిన రెండవ కారణం రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి, రాముణ్ణి తప్ప మరొకణ్ణి స్పృశించను అన్నావే, ఆ మాట ఏతత్తే సదృశం దేవి పత్న్యాస్తస్య మహాత్మనః, మహాత్ముడైన రాముడి భార్యకు తగినట్లుంది. ఇంత బాధలో ఉండి ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా నువ్వు తప్ప మరెవరిలా మాట్లాడగలరు? ఇంకొక స్త్రీకి ఇది సాధ్యమా? నువ్వు పాటిస్తున్న పాతివ్రత్యాన్ని, నేను విన్న మాటల్ని రాముడికి పూర్తిగా నివేదిస్తాను. స్నేహ ప్రస్కన్న మనసా మయైతత్ సముదీరితం, స్నేహంతో మనస్సు కరిగి నిన్ను వెంటనే రాముడి వద్దకు తీసుకువెడతానన్నాను. లంక దుర్భేద్యమైనదే అయినా, సముద్రం దుస్తరమైనదే అయినా నాకు నిన్ను మోసుకుపోగల సామర్థ్యం ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించి నువ్వు ఈ శోకం ఇక ఎంతమాత్రం అనుభవించకూడదనే సంకల్పంతో నిన్ను రాముడితో చేరుస్తానన్నాను. అంతకంటే మరొక కారణం లేదు. నువ్వు నాతో రాకూడదనుకుంటే అభిజ్ఞానం ప్రయచ్ఛత్వం జానీయాద్రాఘవో హియతు, రాముడు గుర్తుపట్టగల ఆనవాలు ఏదో ఒకటి అన్నాడు. ఆ మాటలు విని సీత దుఃఖంతో గొంతుకు పూడుకుపోతుంటే మెల్లగా ఇలా అంది. నేను నీకొక సంఘటన చెప్తాను. ఇది చెప్తే నువ్వు నాతో మాట్లాడావని రాముడు నమ్ముతాడు. ఇది రాముడి మనస్సును స్పృశించే సంఘటన. చిత్రకూట పర్వతానికి ఈశాన్య దిశలో ఒక పాదపర్వతం ఉంది. పెద్ద పర్వతానికి సమీపంలో ఉన్న చిన్న పర్వతాన్ని పాదపర్వతం అంటారు. అక్కడ మునుల ఆశ్రమంలో మేము నివసించాం. ఆ ప్రాంతంలో వనాలు, చెరువులు, నదులు, సెలయేళ్లు మనోహరంగా ఉంటాయి. ఒకరోజు రాముడు వేడుకగా చాలాసేపు నీటిలో ఈది నీటి నుంచి బయటకు వచ్చి నా సమీపంలో కూర్చున్నాడు. అంతలో ఒక కాకి వచ్చి మాంసం కోసం నన్ను ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది. దాన్ని కొట్టడానికి మట్టిబిడ్డలు విసురుతుంటే పమిటి తప్పిపోయింది. వడ్డాణం జారిపోయింది. నేను జారుతున్న వడ్డాణం పైకి లాక్కుంటూ బయట సర్దుకుంటూ అవస్థపడుతుంటే రాముడు పరిహాసంగా నవ్వాడు. అప్పుడు ఎంత సిగ్గనిపించిందో చెప్పలేను. రాముడి మీద కోపం వచ్చింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాముడు నన్ను ఓదార్చాడు. అలిసిపోయిన నేను రాముడి ఒడిలో తల ఉంచుకొని చాలాసేపు నిద్రపోయాను. నాకు మెలకువ వచ్చాక రాముడు నా ఒడిలో నిద్రపోయాడు. రాముడు నిద్రపోవడం గమనించి ఆ కాకి మళ్లీ వచ్చి పదునైన గోళ్లతోనూ ముక్కుతోనూ నన్ను స్తనాల మధ్య చీరడం మొదలుపెట్టింది. ఎంత దూరంగా తరిమినా మళ్లీ మళ్లీ వచ్చి చీరింది. ఆ గాయాలకు రక్తం కారి రాముడి మీద పడింది. ఆ కాకి బాధ తట్టుకోలేక గాఢ నిద్రలో ఉన్న రాముణ్ణి లేపాను. గాయంతో ఉన్న నన్ను చూచి రాముడు మండిపడ్డాడు. అప్పుడు అతడి ఊపిరి సర్పం బుసకొట్టినట్లుంది. సీత, నిన్నిలా గాయపరిచిన వాడెవరు? కోపించిన 5 తల్ల మహాసర్పంతో ఆడుకోవాలనుకుంటున్న మూర్ఖుడెవరు అని చుట్టూ చూసేసరికి రక్తం అంటిన గోళ్లతో నా ఎదురుగా ఉన్న కాకి కనిపించింది. ఆ కాకి దేవేంద్రుడి కుమారుడట. వాయువేగంతో ఎగురగలడట. రాముడు కోపంతో కళ్ళు తిప్పుతూ సదర్భం సంస్తరాద్గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్, దర్భాసనం నుంచి ఒక దర్భ తీసి దానిమీద బ్రహ్మాస్త్రం అభిమంత్రించి కాకి మీద ప్రయోగించాడు. ఆ దర్భ ప్రళయకాలాగ్నిలా ప్రజ్వలిస్తూ ఆ కాకిని తరుముతూ వెళ్ళింది. ఆ కాకి ఎన్ని చోట్లకి పారిపోగలదో అన్ని చోట్లకి వెళ్ళింది. ఆ దర్భ కూడా బ్రహ్మాస్త్రంతో సహా అన్ని చోట్లకి దాని వెనకే వెళ్ళింది. కాకి తనని రక్షించమని ప్రార్థిస్తూ ముల్లోకాలు తిరిగింది. ఎవరికీ అది సాధ్యం కాలేదు. కన్న తండ్రి దేవేంద్రుడు గాని, దేవతలు గాని, మహర్షులు గాని రక్షించలేమని చెప్పడంతో చివరికి రాముణ్ణే శరణుజొచ్చింది. శరణు కోరి నేలపై పడి నమస్కరిస్తున్న ఆ కాకిని వధించి తీరవలసి ఉన్న శరణాగత వత్సలుడు కనుక రాముడు జాలిపడి రక్షించాడు. బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేయటం కుదరదు. ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు అని అడిగాడు. ఆ కాకి హినస్తు దక్షిణాక్షిత్వచ్చరః, ఈ అస్త్రంతో నా కుడికన్ను పోగొట్టు అని కోరి ప్రాణాలు దక్కించుకుంది. ఆ కాకి కుడికన్ను పోయింది. ప్రాణాలు దక్కిన కాకి రాముడికి దశరథుడికి నమస్కరించి వెళ్ళిపోయింది.
ఈ సంఘటన గుర్తు చేస్తే రాముడు నిన్ను విశ్వసిస్తాడు. రాముడికి ఇలా విన్నపం చేశానని చెప్పు. మహారాజా, నేను నీ సన్నిధిలో ఉండగా బాధించినందుకు కాకి మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగించావే, ఏకంగా నీ సన్నిధి నుంచి అపహరించుకుపోయిన ఈ రాక్షసుణ్ణి ఎలా క్షమించి ఊరుకుంటున్నావు? మహాబలశాలి, వీరుడు, అరిభయంకరుడు లక్ష్మణుడినైన నన్ను రక్షించమని ఆజ్ఞాపించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః సమర్థావపితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ. నేనేదో మహాపాపం చేసి ఉంటాను, సందేహం లేదు. అందుకే సమర్థులై కూడా రామలక్ష్మణులు నన్ను ఉపేక్షిస్తున్నారు. సీత మాటలు విని హనుమంతుడు మళ్లీ ఓదార్చాడు. సీతాదేవి, నువ్వు దూరమయ్యావని రాముడు అనుక్షణం నలిగిపోతున్నాడు. రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణః పరితప్యతే. రాముడి దుఃఖం చూసి లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడు. మా అందరి అదృష్టం వల్ల ఇప్పుడు నువ్వు కనబడ్డావు. ఇక నీ దుఃఖం అంతమైంది. రాముడు రావణుణ్ణి సమిత్ర బాంధవంగా యుద్ధంలో సంహరించి నిన్ను అయోధ్యకు తీసుకువెడతాడు. ఇది నువ్వు విలపించవలసిన సమయం కాదు. రామలక్ష్మణులకు సుగ్రీవుడికి నీ సందేశం ఏమని చెప్పమంటావు? సీత ఏడుస్తూనే చెప్పింది. కౌసల్యాతనయుడు రాముడికి శిరస్సు వంచి నమస్కరించానని చెప్పు. సుమిత్రానందనుడు లక్ష్మణుడు ఐశ్వర్యాన్ని, ఉత్తమమైన రాజభోగాల్ని వదిలిపెట్టి తల్లిదండ్రుల అనుమతితో రాముణ్ణి అనుసరించి వనవాసానికి వచ్చాడు. అతడికి ఏ పని చెప్పినా చక్కగా పూర్తి చేస్తాడు. రాముణ్ణి తండ్రిలానూ నన్ను తల్లిలానూ చూసుకున్నాడు. అతడి సాహచర్యం వల్ల రాముడు స్వర్గస్థుడైన తండ్రి గురించి బెంగపెట్టుకోకుండా ఉన్నాడు. ఆ మహావీరుడికి రావణుడు నన్ను అపహరించాడని తెలియదు. ఆ లక్ష్మణుడిని కుశలముడిగానని చెప్పు. నా దుఃఖాన్ని పోగొట్టేందుకు లక్ష్మణుడు ఉద్యమించాలంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. అది నీ మీదే ఆధారపడి ఉంది. అందుకు నువ్వే సమర్థుడివి. రాఘవస్త్వత్సమారంభాన్ మయి యత్నపరో భవేత్. నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి రాముడు నన్ను రక్షించేందుకు పూనుకుంటాడు. సుగ్రీవుణ్ణి, అతని మంత్రులని కుశలమడిగానని చెప్పు. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన్న జీవేయం సత్యేనాహం బ్రవీమితే. రామా, నేను ఇంకొక మాసం మాత్రమే జీవిస్తాను, ఆ పైన జీవించను. ఇది సత్యం. రావణేనోపరుద్ధాం మాం నికృత్యా పాపకర్మణా త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం. ఈ రావణుడు పాపాత్ముడు. ఇతడు నన్ను అత్యంత అవమానకరంగా బంధించి ఉంచాడు. దేవేంద్రుడి ఐశ్వర్యాన్ని పాతాళం నుంచి రక్షించినట్లు నన్ను ఈ రాక్షసుడి చెర నుంచి విడిపించి రక్షించు. తరువాత తన కుంగుముడిలో ఉన్న చూడామణిని తీసి హనుమంతుడికిచ్చి దానిని రాముడికి మని చెప్పింది. హనుమంతుడు ఆ మహత్వపూర్ణమైన మణిని తీసుకోగానే పవనావధూతమూర్తి క్షుభితతనురు హనుమాన్ కృతస్తదానీం. దాని ప్రభావంతో హనుమంతుడి శరీరం పెనుగాలికి ఊగిపోయిన చుట్టులా గజగజలాడిపోయింది. ఆ మణిని తీసుకొని సీతకు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. సీత దర్శనం లభించింది. ఆమెను ఓదార్చడం జరిగింది. ఆమెలో జీవించాలనే ఆశను మళ్లీ చిగురింపజేయడం జరిగింది. రాముడి గుర్తుగా ఆమె ఒక సంఘటన చెప్పింది. చూడామణి ఇచ్చింది. వచ్చిన పని పూర్తయిందని హనుమంతుడు సంతోషిస్తూ హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః. మనస్సుతో రాముడి వద్దకు వెళ్ళిపోయాడు. శరీరం మాత్రమే లంకలో ఉంది. అతడు తిరిగి వెళ్లడం గురించి ఆలోచించాడు. స్వస్తి.